హాస్పిటల్ నుంచి ఇంటికొచ్చేసరికైతే నైట్ 9 అయిందనమాట. ఇంకా మా ఆయనైతే వంట చేసేసాడు. మళ్ళీ ఇంకా సామాన్లన్నీ అలాగే ఉన్నాయన్నమాట. ఇంకా నేనైతే అక్కడే తినేసాను. ఇంకా నేను మా పిల్లలు వాళ్ళు తిన్నారు. వాళ్ళు తిన్నాక మొత్తం సామాన్లన్నీ సర్దేసుకొని ఎట్లా అంటే ఎట్లా పెట్టేశారు అన్నీ నీట్‌గా అయితే సర్దేసుకుంటున్నాను అనమాట తోమేసుకొని. ఇంకా తోమేసిన తర్వాత అయితే ఇంకా పిల్లలు పడుకోవాలి కాబట్టి మా ఆయన నీళ్ళు తీసుకురావడానికని ఎళ్ళిండు. ఇంకా ఆయన వచ్చేసరికైతే ఇంకా అన్నీ ఎక్కడ వేశారు. అందుకని మళ్ళీ అన్నీ నీట్‌గా సర్దేసి పడక కూడా వేస్తున్నాను అనమాట. ఇంకా మా పిల్లలు వచ్చేసి ఇక్కడ లడ్డుగాడు ఇంకా అక్కడి నుంచి వచ్చిన దగ్గర నుంచి అదే డ్రెస్ మీదనే ఉన్నాడు. అందుకోసం అయితే వానికి డ్రెస్ ఇప్పేసి చేంజ్ చేసేసాను. నైట్ టైం కదా ఎందుకు స్నానం చేపియడం అనేసి. స్నానం చేపించే కూడా ఇంకొక రీజన్ ఉంది. మార్నింగ్ నుంచి అస్సలు గ్యాపే లేదు. వర్షం పడుతూనే ఉంది. చిరాకైతే వస్తుంది. ఇంకా ఆ వర్షంలో వాడికి వాటర్ పోసా అంటే మళ్ళీ ఎక్కడ ఫీవర్ వస్తుందని చెప్పేసి అయితే వాటర్ వేయకుండా డ్రెస్ ఒకటి చేంజ్ చేశాను. ఇంకా నేను ఇక్కడ వచ్చేసి ట్యాబ్లెట్లు వేసుకొని ఇంకా పడుకోవాలి.